చాలా అహంకారపూర్వకంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ యాస అంటే నాకిష్టం, తెలంగాణ భాష అంటే నాకిష్టం, తెలంగాణ ప్రజల ప్రేమంటే నాకిష్టం, తెలంగాణ అంటే మొత్తంగానే నాకు గౌరవం అని మాట్లాడాడు. ఆయన సినీ నటుడిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళతో మాస్టర్‌జీ లాంటి వాళ్ళతోటి, సిద్ధార్థ్ అన్న లాంటి వాళ్ళతోటి స్క్రిప్ట్స్ రాయించుకున్నాడు, పాటలు రాయించుకున్నాడు. ఆహ్, ఆయన సినిమాలు సక్సెస్ చేసుకోవడానికి తెలంగాణ, తెలంగాణ ప్రాంత మాండలికాల నుంచి మొదలుపెడితే పాటల వరకు వాడుకున్నాడు. ఇవాళ ప్రపంచం భారతదేశం అంతా తెలంగాణ ఫోక్ పాపులర్. ముఖ్యంగా తెలుగు నాట తెలంగాణ ఫోక్ చాలా పాపులర్. అటువంటి తెలంగాణ ఫోక్‌ని గూడా తన సినిమాల్లో వాడుకున్నాడు. తెలంగాణ ప్రజలు గూడా అంటే అంతకుముందు తెలంగాణ భాష, యాస అంటే రౌడీయిజానికి, గుండేయిజానికే చూపించినప్పుడు, ఒక హీరో తెలంగాణ భాషని, యాసని ఓన్ చేసుకొని మాట్లాడుతున్నాడు కదని చాలా ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే, ఇప్పుడు అనేక నటుల మీద డిస్పారిటీ చూపిచ్చారు. తెలంగాణ యాస భాషలని, ప్రాంతీయ తత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరిచారు అని చెప్పి మండిపడినటువంటి తెలంగాణ ప్రజలు ఏ రోజు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే అంతగా ఓన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ అవమానపరిచినట్లో ఇంకోటో ఉండే. కానీ అంత ఓన్ చేసుకున్నాక కెమెరామెన్ 'గంగతో రాంబాబు' అనే సినిమా తీసినప్పుడు అతను మొత్తం కూడా యాంటీ తెలంగాణ ఆ సినిమాలో నటించాడు. అంతకు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా ప్రేమించారు తెలంగాణ ప్రజలు. సినిమా హీరోలలో కూడా అతను ఓన్ చేసుకున్నట్టుగా భావించారు. అదే అందరూ షాక్‌కి గురయ్యారు. కెమెరామెన్ 'గంగతో రాంబాబు' వచ్చినప్పుడు చాలా అవమానకరంగా, చాలా డెరగేటరీగా, వెరీ యారగెంట్‌గా సినిమాలో అతని పాత్ర ఉంది. అది ముందు. ఇప్పుడు చూస్తున్న పాత్ర మనకు ఆ సినిమాలో కూడా కనిపిస్తుంది. చాలా డెరగేటరీగా అతను బిహేవ్ చేశాడు ఆ సినిమాలో. అంటే అతని పాత్ర. నేను వ్యక్తిగతంగా అంటలేదు. అప్పుడే మేము ఫస్ట్ మేమే టీవీ న్యూస్‌లో కూర్చొని చర్చ జరిగింది. అంటే ఏంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆ సినిమాకి సంబంధించి 'దిల్ రాజు' నిర్మాతగా ఉంటే ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన అనే దాని మీద చాలా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలున్నాయి. అవి వెనక్కి తీసుకోకపోతే సి తెలంగాణ ప్రజల సత్తా ఏంటో చూపిస్తాం అన్నప్పుడు కూడా దాని మీద కూడా కొంచెం రఫ్‌గా కామెంట్ చేశారు. అప్పుడన్నాం నేనే మాట్లాడా ఎవరెందుకు 2 రీళ్లు గాలబెట్టా 4 రాళ్ళేయ చేత కాదా తెలంగాణ యూత్ ఏమనుకుంటున్నారు అన్న పదం నేనే వాడా. ఆ రోజు నేను పొద్దున్నే 7:00 న్యూస్ అనాలిసిస్‌లో మాట్లాడాను. 11 కల్లా ఆ ఫస్ట్ షో‌లో రీళ్లు గాలబెట్టారు. రాళ్ళేశారు స్క్రీన్‌ల మీద. అది జరిగింది. ఆ సాయంత్రం కల్లా మాకు ఫోన్‌లొచ్చినాయి. సారీ చెప్తాం. 'దిల్ రాజు' గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ సారీ కూడా చెప్పారు. అంటే ఆ సినిమా ఆడడం కోసం దాని మీద నేను వికారాబాద్‌లో ఉన్నా. మీడియా అంతా వచ్చి మీరేమంటారు? మీరు ఇట్లా మాట్లాడడం వల్ల ఇట్లా జరిగింది గదా! అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సారీ కూడా చెప్పారు. ఇప్పుడేమంటారని వచ్చారు. నేను వికారాబాద్‌లో ఒక తెలంగాణ మ్యారేజ్ చేయడానికెళ్ళా. అప్పుడు నేను ఒకటే చెప్పిన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఇవాళ మా మీద కేసులున్నా, రాళ్ళు పడినా, దెబ్బలు పడినా మేము ఒక ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఒక మాట అన్నామంటే ఎంత నిర్బంధం వచ్చినా మేము వెనక్కి తీసుకోం. ఇవాళ ఇంత ఫోజు కట్టినాళ్ళు 2 రీళ్లు కాలగానే 4 రాళ్ళు పడగానే సాయంత్రం కల్లా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు. అంటే మీకు దాంట్లో మీ ఆర్థికం దెబ్బతింటదనే కదా అంత దిగజారొచ్చారు. అంటే ఒక సినిమా అంతా తీసి 2 మాటలు మీరు తప్పు మాట్లాడారంటే అంత ఎరగెంట్‌గా బిహేవ్ చేసినోళ్ళు వెంటనే సాయంత్రం కల్లా రీళ్లు కాలంగానే రాళ్ళు పడంగానే సాయంత్రం కల్లా ప్రెస్ మీట్ పెట్టి మేము ఎవరిని అవమానించే ఉద్దేశం మాకు లేదని చెప్పారు. ఆ సినిమాకి సంబంధించి ఎక్స్క్లూజివ్‌గా వాళ్ళు సారీ చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడే నేనన్నా మీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నప్పుడు మాత్రం ఇట్లా వస్తారు. లేకపోతే ఇట్లా చిత్రీకరిస్తారా? కాబట్టి అదే మేము ఉద్యమకారులు మా జీవితంలో ఎక్కడా రాజీ పడం కాబట్టే మేము నిలబడతాం వాల్యూస్‌కని కూడా చెప్పాను. అది నాకు పదే పదే పునరావృతం అవుతూ ఉంటది ఇటువంటి వాళ్ళ ఆహ్, విషయంలో. అది ఇప్పుడు నాకు మరోసారి అంటే సినిమాల్లో వాడుకున్నాడు, పాపులర్ అయ్యాడు. తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో సినిమా తీసి ఆ సినిమా అంతా కూడా నెగెటివ్. తెలంగాణ ఉద్యమ కాన్సెప్ట్‌కి నెగెటివ్ అది. తెలంగాణ అంటే ఎన్ని రకాలు అవమానించాలో ఆ సినిమాలో అంత అవమానించారు. అంటే డిమాండే తప్పు అన్నట్లుగా. అదయిపోయింది.
తర్వాత తెలంగాణ ఏర్పడింది, వచ్చింది. ఇక అప్పుడు ఎక్కడ లేని దుఃఖము, ఎక్కడ లేని ఆగ్రహం, ఎక్కడ లేని ఆవేశం చూపించాడు. ఆయన ఎన్నో రోజులు అన్నమే తినలేదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే. అంతకుముందు తెలంగాణ గురించి మాట్లాడాడు. నువ్వు నిర్మల్‌లో అన్ని చోట్ల పోటీ చేసి గెలిచావంట అనేక చోట్ల, బెల్లంపల్లి, నిర్మల్ కొన్ని స్థానాల్లో. తెలంగాణ ప్రజల్ని నువ్వు ఓన్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మితేనే కదా ఓట్లేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా పెద్ద మెలో డ్రామా క్రియేట్ చేశాడు. అసలు ఆయనకి నిద్రే పట్టలేదు, తిండే పట్టలేదు అన్నట్టుగా. ఆ కోనసీమ దగ్గరికెళ్ళి తెలంగాణ వాళ్ళ శాపం తగిలింది. కోనసీమ ఏ పొల్యూషన్‌కో లేకపోతే ఏ రకమైన వైరస్‌కో తెలంగాణలో ఆ సమస్యలు ఏర్పడ్డాయి. సరే, కోనసీమలో కొబ్బరి చెట్లకి ప్రాబ్లమ్ వచ్చింది. అది వైరస్‌తో పోతుందంటారా? తెలంగాణ శాపం అంటాడా? ఇంత మూర్ఖుడు, ఇంత మూఢత్వం ఉన్నవాడిని మనం ఎక్కడ చూడం. అది ఒక మూఢత్వం. వైరస్ వలన ఆంధ్రలో రొయ్యల చెరువుల్లో రొయ్యలు పోతుంటాయి, చేపల చెరువుల్లో చేపలు చచ్చిపోతుంటాయి, కొబ్బరి తోటలు వైరస్ తోటి పాడైతాయి. కానీ తెలంగాణ వాళ్ళ శాపం అంటే ఇంత మూఢనమ్మకాలేంటి? నువ్వు చేగువేరా ఇష్టం అంటావు, చేగువేరా తర్వాత మోడీ షాలే గ్రేట్ అన్నావు, గుజరాత్ పర్యటించి బస్సులో బస్సులో ఇంటర్వ్యూ ఇచ్చినాడు. దేశమంతా గుజరాత్ మోడల్. ఏం కావాలా? అక్కడ 3,000 మందిని చంపి గుజరాత్ గాయం వెంటాడుతుంటే ఎన్నడూ గుజరాత్ గాయం గురించి మాట్లాడినాడువి. గుజరాత్ సక్సెస్ని దేశం అంతా కూడా చాటుతానంటాడు. అంటే గుజరాత్లో జరిగిన మారణహోమం దేశమంతా జరగాలని అతని ఆకాంక్ష. అంటే అడిగేవాళ్ళు లేరని, ఇదేమి సూడో ఇంటెలెక్చువాలిటీ, ఇదేమి హిపోక్రటిక్ మెంటాలిటీ. గుజరాత్ విషయంలో అట్లనే బిహేవ్ చేశాడు. ఇంకా తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నాడు. సరే, రాష్ట్రం ఏర్పడిపోయింది. వాళ్ళ ఆయన కూడా అక్కడ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ 2 రాష్ట్రాల్లో ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఏదన్నా ఉంటే 2 రాష్ట్రాలు తెలుగు ప్రజల మధ్య ఉండే అనుబంధం గురించో, తెలుగు ప్రజల మధ్య ఉండే అనేక అంటే రిలేషన్స్, రాకపోకలు, తెలంగాణ తెలుగు ప్రజల మధ్య ఉండే సమయంను, సయోధ్య గురించి మాట్లాడితే తప్పులేదు. ఇక్కడి వాళ్ళు ఆంధ్ర వెళ్తున్నారు, తిరుపతి వెళ్ళట్లేదా? శ్రీశైలం వెళ్ళట్లేదా? వైజాగ్ వెళ్ళట్లేదా? వాళ్ళు ఇక్కడ తెలంగాణ అంతా తిష్టేసుకుని లేరా? హైదరాబాద్ అంతా బిజినెస్లు ఏమన్నా వదులుకున్నారా? ఏం వదులుకున్నారు? ఏ ఆఫీసులు మూసేశారు? గవర్నమెంట్ ఆఫీసులే డివైడ్ అయినాయి. ఇంకా అన్నీ ఎక్కడే ఉన్నాయి. కానీ ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నారు? ఎందుకు ఇంత నఫరత్ని పెంచుతున్నారు? ఇవాళ వాళ్ళు టికెట్ కొనుక్కొని హైదరాబాద్ వస్తే ఇష్యూ కాదు. హైదరాబాద్లో కబ్జా చేస్తామంటారు. హైదరాబాద్ని లేదా ఇక్కడున్న బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తామంటారు, లేదా రైడింగ్ చేస్తామంటారు, లేదా పవర్ ఎక్సైజ్ చేస్తామంటారు, లేదా రెచ్చగొడతారు. నాగేశ్వర వ్యాఖ్యల మీద మీరే రెచ్చిపోతారు. అది అయిపోయింది. అది అక్కడితో సమసిపోయేది కదా. ఇవాళ ఈ రెచ్చగొడుతూ భావోద్వేగాలను రెచ్చగొడుతూ మాట్లాడవలసిన అవసరం ఏంటి అనేది నేను ప్రశ్నిస్తున్నా. అదే ప్రాంతీయ తత్వం కలిగి ఉండడమే దేశద్రోహం అంటే చంద్రబాబు 2 కళ్ళని ఎందుకు మాట్లాడాడు? మరి తెలంగాణ భాషే, తెలంగాణ పదమే లేదని ఒకడు పోయి ఆడ కూస్తాడు. మరి తెలంగాణ పదమే లేనప్పుడు తెలంగాణ 2 కళ్ళు అనే మాట ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణ ఓట్లు కావాలి, తెలంగాణ వెల్త్ కావాలి, తెలంగాణ వనరులు కావాలి, తెలంగాణ మీద పెత్తనం కావాలి. అసలు తెలంగాణ పదమే లేదని ఒకడంటాడు మీ అయ్యే జాగీరా అంటాడు. ఎవరయ్యే వాళ్ళయ్యే జాగీరు కూడా కాదు. ఇప్పటికే తెలంగాణ ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పాలకులు వాళ్ళకి న్యాయం చేయరు. తెలంగాణ ప్రజల డబ్బు వాళ్ళ కష్టార్జితం మీరు సినిమాలు రూపంలో తీసుకుని మీ తెలంగాణ అంటే ఒక తెలంగాణ అని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఇష్యూ తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రజలు అంటున్నా. ఆంధ్ర ప్రజలు ఉండొచ్చు, ఇంకే ఏ రాష్ట్ర ప్రజలైనా ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజల్ని మీరు ఫ్యాన్స్‌గా చేసుకొని లేదా మీ నటన, మీ ప్రతిభ చాటి మీ సినిమాలు ఆడడానికి వాళ్ళని గోల్మాల్ చేసి ఈరోజు ఇంత ద్వేషం ఎందుకు కక్కుతున్నారు? అంత నఫరత్ ఎందుకు పెంచుతున్నారు? అంత ఉద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఈరోజు ఆయన మాట్లాడిన మాటలేంటి? ఇంత జరిగి నాగేశ్వర్ వివాదాన్ని అక్కడితో క్లోజ్ చేయొచ్చు. ఆయన ఇంకో వైపు నుంచి నాకు అదేం లేదు, కేసులు పెట్టాం, ఎవరన్నారు కేసులు పెడతామని కాసేపు అంటాడు. మళ్ళా ఆయన కోడి చెరువు ఇష్యూ రాంగానే మీడియా మీద పడిపోతాడు. వాస్తవం ఏంటో నీళ్ళకి నీళ్లు, పాలకు పాలు వేరు చేయి. ఎవడొద్దన్నాడు? మీడియా మీద 10 ఎకరాలు నువ్వు కబ్జా చేసుకున్నావు, 14 ఎకరాలు కొని
10 ఎకరాల చెరువు వైపు నుంచి కబ్జా చేసుకున్నామని మా తెలంగాణ జర్నలిస్టులు ప్రూవ్ చేశారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇంత ప్రెషర్స్‌లో గూడా వాళ్ళు నిలబడి పనిచేస్తున్నారు. తెలంగాణలో వాస్తవం ఏంటి? వాస్తవ చిత్రాలేంటి అనేది ఆవిష్కరిస్తున్నారు. ఒక వాస్తవికతని చాటుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద పడడం, వాళ్ళ మీద డిఫమేషన్ ఇస్తా అంటావు. వాస్తవాలేంటో వెల్లడించండి మీరు. వాస్తవాలను ఎందుకు కప్పిపుచ్చుతారు? తప్పు చేయనప్పుడు భయమెందుకు? తప్పు చేయనప్పుడు ఈరోజు ఈ రెచ్చగొట్టే మాటలేంటి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తె తెలంగాణ ప్రజలలో ఎవరికీ గూడా ప్రేమ తప్ప ద్వేషం ఉండదు. అటువంటిది సరే వాళ్ళు తమ ఆత్మగౌరవం కోసము, తమ అస్తిత్వం కోసము తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈరోజు ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకుందాం. అవి నీళ్ళా, కరెంటా, ఇంకేటా ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రకమైన రెచ్చగొట్టడాలు, ఈ రకమైన భావోద్వేగాలను క్రియేట్ చేయడము, ఇదంతా గూడా మళ్ళీ చిచ్చు పెట్టడానికి. అంటే మీరు పెత్తనం చేస్తే చూస్తూ ఊరుకోరు కాబట్టి ఉద్యమం వస్తది. మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఇంకో రకంగా కేంద్రంలో మీ అనుకూల ప్రభుత్వం ఉంది. మీ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది కాబట్టి ఉపయోగించుకోవాలా. నాటి నుంచి నేటి వరకు కూడా మొదలు చెగువేరుతో మొదలై బీజేపీ సంకం చేరి సనాతన ధర్మం వల్లించి ఈరోజు రాజశేఖర్ రెడ్డిని అభిమానించి ఆయనకి నేను ఫ్యాన్ అని ప్రకటించుకుని అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పవన్ కళ్యాణ్ తన బాధ్యత ఏంటో తెలుసుకుని వ్యవహరించాలి. నీ సనాతన ధర్మం నీ దగ్గర పెట్టుకో. తెలంగాణ ప్రజల చైతన్యం మీద దాడి చేయొద్దు. నీకు సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే మీ విలువ అదే అయితే, మీ విలువ లేదు మీరు ప్రజలకు చెప్పుకోండి, ప్రజలు తేల్చుకుంటారు. కానీ ప్రజల్ని మోసం చేయొద్దు. ఒకసారి చెగువేరా పేరుతో, మరొకసారి భగత్ సింగ్ పేరుతో, ఒకసారి కొమరం భీం పేరుతో, ఇంకోసారి రాజశేఖర్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రజల వాళ్ళ సెంటిమెంట్స్‌తో గానీ, లేదా వాళ్ళకుండేటువంటి ఒక అస్తిత్వ రాజకీయాలతో గానీ, వాళ్ళకుండేటువంటి ఒక కన్విక్షన్‌తో గానీ మీరు ఎప్పుడు గూడా ఆడుకోవద్దు. అట్లా ఆడుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయనేది గూడా గుర్తించాలి. బుర్రంటూ ఉంటే ఆ బుర్రను ఉపయోగించి ఆలోచించాలి గానీ, మీ సూడో ఇంటలెక్చువాలిటీని, మీ హిపోక్రటిక్ థింకింగ్స్‌ని తెలంగాణ ప్రజల మీద తీసుకురావద్దనేది మేము చెప్పదలుచుకున్నాం. నేను ఎక్కడ కూడా తెలంగాణను అగౌరవపరిచి మాట్లాడలేదు. తెలంగాణ కోసం నేను చాలా చేసిన, తెలంగాణలోనే పెరిగినా. కొండగట్టు కూడా 33 కోట్ల రూపాయలు కూడా నేనే ఇచ్చిన. ఇంత చాలా చేసినా నన్ను ఎందుకు ఇంత టార్గెట్ చేస్తా ఉన్నారు? నాకు అసలు పవన్ నొక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తెలంగాణ. అసలు పవన్ కళ్యాణ్‌ని ఎవరు టార్గెట్ చేయలేదు నాకు తెలిసి. అతనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు క్యాజువల్‌గా మాట్లాడిన మాటల్ని తీసుకొని జనసేన గాని, వాళ్ళు గాని ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ రౌండ్ టేబుల్ ఎందుకు జరిగింది? ఆయన మీద కేసులు పెడితే కేసులు వెనక్కి తీసుకోమని. ఆ కేసుల సందర్భంగా అనేక అంశాలు తీసుకొచ్చింది. ఆ రౌండ్ టేబుల్‌లో వ్యక్తమయ్యాయి. వెంటనే కౌంటర్ రౌండ్ టేబుల్ పెట్టి లేదా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి దాని మీడియా కూడా ఆ రోజు చాలా ప్రశ్నలు వేశారు. ఆ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు సంపత్ నాయక్ లాంటి వాళ్ళు. ఆ కౌంటర్ ప్రెస్ మీట్‌లో వాళ్ళు మాట్లాడింది ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ డబ్బులు పంచితే, పవన్ కళ్యాణ్ డబ్బులు వెదజల్లితే, పవన్ కళ్యాణ్ కొండగట్టుకు డబ్బులిస్తే ఏం మాట్లాడొద్దా? ఆత్మగౌరవం ఉండొద్దా? కొండగట్టు నువ్వు భక్తితో చేసావా? బాధ్యతతో చేసావా? దానికి నువ్వే బాధ్యుడివి. మొత్తం తెలంగాణ ప్రజలు కాదు కదా! నీ దగ్గర తెలంగాణ ప్రజల డబ్బు కూడా నీ సినిమాల పేరుతోటి, టికెట్ల పేరుతోటి చేరింది. నువ్వు తెలంగాణకి ఇంటర్న్ ఏదో ఇవ్వాలనుకున్నావు, ఇచ్చావు. అది నిజాయితీతో ఇస్తే, నిబద్ధతతో ఇస్తే ఈ రకంగా క్లెయిమ్ చేసుకునే అవసరమే ఉండదు. కాబట్టి ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. మీరు రాజకీయ నాయకులు, మీకు పవర్ కావాలి. మీ పవర్ కోసం మీరు పాకులాడుతున్నారు. రాజకీయ నాయకులు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అన్నా, కరెంట్ ఫ్రీ అన్నా, రైతు బంధు అన్నా, మరొకటన్నా మీ ఈ జనాకర్షణ పథకాలన్నీ మీ ఓట్ల కోసం, మీ అధికారం కోసం, మీ పవర్ కోసం. ఎవరిని ఎవరు ఉద్ధరించరు. రాజకీయ నాయకులు అసలే ఉద్ధరించరు. మేము ఎప్పుడూ చెప్తాం గత 70 ఏళ్ళుగా చెప్తున్నాం. నేను ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి వచ్చిన నుంచి కూడా 45, 50 ఏళ్ళుగా నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మాట్లాడా. ప్రజలని మోసం చేసి, ప్రజల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి అనేక హామీలు, పథకాలు ఇచ్చే మీరు క్లెయిమ్ చేసుకునే రైట్ మీకు లేదు. మీరు కేవలం ఓట్లు దండుకోవడం కోసం ఎరలు వేస్తున్నారు. ఆ ఎరలన్నీ మీకు గొప్ప కాదు. ఆ ఎరలన్నీ మీ కాంట్రిబ్యూషన్ కాదు. ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించే నిజాయితీ రాజకీయ నాయకులకుంటే ప్రజల పట్ల గౌరవంతో చేయాలి. ఈ రకమైన ఎరలు వేసి కాదు. ప్రజలని నిజంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నీ చేతనైతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలు పరిష్కరించు. సుగాలి ప్రీతి ఇష్యూలో ఈరోజు చాలా దాడులు వస్తున్నాయి. చాలా ఇష్యూస్ లేవనెత్తుతున్నారు. మరి దానికి సమాధానం చెప్పండి. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు వాగ్దానాలు ఇస్తారు. ప్రతిపక్షంలో ఉండంగా
ఆ సమస్యలన్నిటి మీద అనేక హామీలు ఇస్తారు. వాటిని రాజకీయం చేస్తారు. అధికారంలో రాంగానే మొండి చేయి చూపిస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంతకన్నా భిన్నంగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ రాజకీయాలు ప్రజల పక్షాన నిజాయితీగా ఏ విషయాన్ని పరిష్కరించాయి చెప్పండి. మీరే చూపించండి. ఈ విషయాల్లో ఈయన ప్రజల్లో పెను మార్పుని తీసుకొచ్చాడని చెప్పండి. అధికారం నిజంగా మీ చేతిలో ఉంటే అనేక మార్పులు తేవచ్చు. ఆ వైపుగా మీకు నమ్మి ఓట్లేసి డిప్యూటీ సీఎం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించండి. ఎవరొద్దన్నారు? మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయండి. ఈ రకమైన మెలోడ్రామాలు, ఈ రకమైన డ్రమాటిక్ సీన్‌లు, ఈ రకమైన డ్రమాటిక్ డైలాగులు ఇవన్నీ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని కబ్జా చేయలేవు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇంకా చివరగా పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన నాయకులకి జనసేన నాయకులకి తెలంగాణ భయపడుతోంది. తెలంగాణ ఉద్యమకాలు కూడా భయపడుతున్నారు. అందుకే సభకు మొన్న పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ 2000 మందితో సభ పెడతామంటేనే భయపడ్డారు. నిజంగా మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వస్తే ఇంకెంత భయపడతారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సరేనండి. ఇటువంటి ఫ్యాన్స్ అందులో సినిమా నటులకు సంబంధించిన ఫ్యాన్స్ అంటే వాళ్ళు కనీసం బుర్రా బుద్ధి లేకుండా వెర్రి వాళ్ళలాగా ఒక రకమైన బ్లైండ్ ఫాలోవర్స్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళ గురించి మనం మన సమయాన్ని, మన తెలంగాణ ప్రజల చైతన్యాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యాన్స్ మాటల్ని నేను పట్టించుకోను. ఆ ఫ్యాన్స్‌కి జవాబుదారీ ఎవరైతే అభిమాన హీరో ఉన్నాడో అతనే అవుతాడు తప్ప మనం కాదు. మనం మాట్లాడవలసిన విషయం ఒకటే. తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ సేవ చేస్తాడో అది నిజాయితీగా, నిబద్ధత ఉంటే మనం కూడా ఆయనను గౌరవిస్తాము. కానీ తెలంగాణ ప్రజల మీద రైడింగ్ చేయడానికి ఒక మోకా తీసుకుని ఇవాళ మేము బరాబర్ వస్తాం, బరాబర్ పెత్తనం చేస్తాం, బరాబర్ మేము చేస్తాం ఈ రకమైన మాటలు మాట్లాడడం వలన తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. మీ పట్ల ఉన్న అభిమానము ఈరోజు ఇంకా కొనసాగుతుంది అంటే అది తెలంగాణ ప్రజలు మీ మీద పెంచుకున్న ప్రేమ. ఆ ప్రేమను కూడా తుంచివేసే విధంగా అడుగులు వేయొద్దు అనేది కూడా మేము హెచ్చరిస్తాం.